హీరో విజయ్ త్వరలో సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ది గోట్ మూవీ తర్వాత ఒక్క సినిమా మాత్రమే చేస్తా అంటూ అనౌన్స్ చేశారు. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి, లాస్ట్ మూవీ కోసం ఎలాంటి కాంబో సెట్ చేశారు అనే విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ సినిమాలో నటిస్తున్నారు విజయ్. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మూవీని పట్టాలెక్కిస్తారు దళపతి. ఆల్రెడీ వినోద్ దర్శకత్వంలో నటించేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చివరి సినిమాను తన పొలిటికల్ కెరీర్ కి హెల్ప్ అయ్యేలా రాజకీయ నేపథ్యంతోనే ప్లాన్ చేస్తున్నారట విజయ్. గతంలో వినోద్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేశారు. కమల్ కొద్ది రోజుల కథా చర్చల్లో కూడా పాల్గొన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. ఇప్పుడు అదే కథను విజయ్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు దర్శకుడు వినోద్. ఇప్పటికే వినోద్ కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీలో కమల్ కూడా నటిస్తారన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ కమల్ కు తెలిసిన కథే కాబట్టి కీలకమైన అతిథి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది ట్రెండింగ్ న్యూస్. అయితే ఈ వార్తలపై అఫీషియల్ క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.